కీర్తన గ్రంథం 51వ కీర్తన. కీర్తనలు 51వ కీర్తన చదవండి. దేవా నీ కృప చొప్పున నన్ను కరుణింపుము. నీ కృప చొప్పున నన్ను కరుణించుము. నీ వాత్సల్య బాహుల్యము చొప్పున, నీ వాత్సల్య బాహు చొప్పున నా అతిక్రమములను నా అతిక్రమాలన్నిటిని కూడా తుడిచివేయండి. నా దోషము పోవునట్లు, నా దోషాలన్నీ పోయేటట్లు నన్ను బాగుగా కడగండి. నా పాపాలు పోయేటట్లు నన్ను పవిత్రపరచండి. నా అతిక్రమములు నాకు తెలిసే ఉన్నవి. తెలుసా లేదా? అతిక్రమాలు తెలుసా లేదా? మనం చేసే అతిక్రమాలు మనకు తెలుసా లేదా చెప్పండి. చాలామంది నాకు తెలియదన్నా, ఇలా చేయడం తప్పని తెలియక అలా జరిగిపోయిందన్న అంటుంటారు. అది ముమ్మాటికి తప్పు. మనం చేసే అతిక్రమాలన్నీ కూడా మనకు బాగుగా తెలుసు. కానీ మన పాపాలన్నీ మన ఎదుట ఉండాలని, మనం చేసే పాపాలు మనకు తెలిసి ఉండాలని దేవుడు కోరుకున్నాడా? మనిషిని సృష్టించినప్పుడు ఆదాముకి మంచి చెడుల తెలివినిచ్చే ఆ వృక్ష ఫలాలు ఎందుకు తినకూడదంటే, మంచి చెడు తెలియకూడదు. పాపం అనే జ్ఞానమే మనిషికి ఉండకూడదని దేవుడు ఆ ఫలాలు తినొద్దన్నాడు. ప్రక్కనే నిత్య జీవాన్ని ఇచ్చే వృక్ష ఫలాన్ని దేవుడు పెట్టాడు. మనం అనుకుంటాం ఏదేని తోటలో ఒకటే చెట్టు, ఏ చెట్టు? ఒకటే పెద్ద చెట్టు, అట్లా కళ్ళలో పడిపోతుంటే తట్టుకోలేక తల్లి వెళ్ళి తినిందేమో అవ్వమ్మ అని మనం అనుకుంటాం. కానీ అటు ప్రక్కనే ప్రియుల జీవవృక్ష ఫలాలు ఉన్నాయి, అది తినొచ్చు కదండి. మంచి చెడులు దాని గురించిన వ్యత్యాసం తెలియకూడదు, మంచే తెలియాలి, చెడు రాకూడదు, అంతే. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. అట్లా దేవుడు మనిషిని ఏర్పాటు చేశాడు. కానీ మానవుడు ఆ పాపాన్ని గురించిన జ్ఞానాన్ని సంపాదించుకున్నాడు కనుకనే అప్పటి వరకు మీరు చూడండి, మహిమ కలిగిన శరీరం వాళ్ళది, మహిమ కలిగిన శరీరంతో ఉన్నారు. వాళ్ళకి సిగ్గు తెలీదు, అవమానం అంటే తెలీదు వాళ్ళకి. ఇది అవమానం, ఇది తప్పు అని ఆ జ్ఞానం వాళ్ళకి లేదు. ఎప్పుడు ఆదాముని అవ్వమ్మ చూసినా ఎలా చూసేది తెలుసండి? దేవుని స్వరూపం. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. దేవుణ్ణి చూసినట్లు ఆదామును చూసేది. దేవుని స్వరూప్యం. ఆదాము ఎవరు అంటే దేవుని స్వరూపం. ఆదాము ఎవరంటే దేవుని కుమారుడు, దేవుని స్వరూపం. ఆయన చూసినప్పుడంతా దైవ స్వరూపమే ఆమెకి కనిపించేది. అండ్ ప్రియమైన వాళ్ళరా, ఆదాము అవ్వమ్మను చూసిన ప్రతిసారి నా ఎముక, నా మాంసం, నా శరీరం, ఈ మహిమ కలిగిన శరీరం నుండి వచ్చిన శరీరం. స్తోత్రం చెప్పడం గట్టిగా. వాళ్ళకి ఇక చెడును గురించిన ఆలోచన లేదు, చెడును గురించిన ప్రస్తావనే లేదు అక్కడ. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎప్పుడైతే ప్రియులారా దేవుని ఆజ్ఞను వాళ్ళు అతిక్రమించారో, ఎప్పుడైతే పాపం వాళ్ళ జీవితంలో ప్రవేశించిందో, అప్పుడు వాళ్ళు దిగంబరులై ఉన్నట్లు ఏంటంటే వాళ్ళు గ్రహించి చెట్టు చాటుకి వెళ్ళారు. ఆకులతో తమను కప్పుకోవడం వాళ్ళు ప్రారంభించారు. అందుకే దేవుడు వచ్చి, ఆదామా నీవెక్కడున్నావు అని అడుగుతుంటే, ఎక్కడున్నాడో దేవుడికి తెలీదా? ఎక్కడున్నాడో దేవుడికి తెలీదా? ప్రేమైన వాళ్ళారా, వాళ్ళు పాపం చేశారు. ఆ పాపం చేసినప్పుడు ఆ మహిమను కోల్పోయారు, ఆ ప్రసన్నతను కోల్పోయారు. ఆనాడు మొదలుకొని మనిషికి పాపాన్ని గురించిన జ్ఞానం ఉంటుంది. నాకు తెలీదు అని అంటే కుదరదు. ఏంటంటే తెలుసు, ఇది తప్పు, ఇది పాపం, ఇది అపవిత్రత. దావీదు అంటున్నాడు, ఇప్పుడు చదవండి అమ్మా. నా అతిక్రమాలు నాకు తెలిసే ఉన్నది. నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుటనే ఉన్నది. నా అతిక్రమాలని నాకు తెలిసే ఉన్నది, నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుటనే ఉన్నది. నీకు కేవలము నీకే విరోధంగా నేను పాపం చేసి ఉన్నాను. నీ దృష్టి ఎదుట నేను చెడుతనం చేసి ఉన్నాను. కావున ఆజ్ఞ ఇచ్చినప్పుడు నీవు నీతిమంతుడుగా అగపడదువు. తీర్పు తీర్చినప్పుడు నిర్మలుడుగా అగపడదు. స్తోత్రం చెప్పడం గట్టిగా. నీవు ఆజ్ఞాపించమనుకో, నీతిమంతుడుగా నేను కనబడతాను. నీవు తీర్పు తీర్చినప్పుడు నిర్మలుడుగా అగపడతాను. స్తోత్రం చెప్పడం గట్టిగా. ప్రభువా, నీవు తీర్పు తీర్చండి, మీరు ఆజ్ఞాపించండి. నీవు ఆజ్ఞాపించినప్పుడు నేను నీతిమంతుడిగా మారిపోతాను. నీవు ఆజ్ఞాపించినప్పుడు, నీవు తీర్పు తీర్చినప్పుడు నిర్మలుడుగా అగపడతాను. ప్రైజ్ ది లార్డ్.
మనుషులందరూ రెండిటికి పోరాడుతూ ఉంటారు లోకంలో. ఏంటంటే ఒకటి న్యాయం కొరకు పోరాడుతూ ఉంటారు. న్యాయం చేయండి, న్యాయం చేయండి, ఇది అన్యాయం, ఇది మీకు న్యాయంగానే ఉంటుందా అని న్యాయం కోసం పోరాడేవాళ్ళు ఒక గుంపు ఉంటారు. కనికరం కోసం పోరాడేవాళ్ళు మరికొందరు ఉంటారు. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. కొందరు న్యాయం మాట్లాడుతుంటారు, ఇది న్యాయమేనా, అసలు ఇది రైటేనా, అసలు మీకు ఇది న్యాయంలాగా అనిపిస్తుందా, ఇది న్యాయంగానే మీకు కనబడుతుందా అని న్యాయం కోసం పోరాడేవాళ్ళు ఉంటారు. ఇంకొంతమంది ఏమో కనికరం కోసం, అన్నా కనికరించండి అన్న, దయ చూపించండి అన్న, దయ చూపించి ప్రైజ్ ది లార్డ్, రారా మా ఇంటికి, ఇది మీకు న్యాయమేనా, మా ఇంటికి రారా, ఎంత దూరం ఆ కూటానికి మా ఇంటికి 3 కిలోమీటర్లేగా, ఏ నడవలేవా 3 కిలోమీటర్లు, అది కాదమ్మా 3 కిలోమీటర్లు ఇప్పుడు ఏడ నడిచేదమ్మని అంటుంటే, నడిచేది ఎందుకో కారులా, ఆ కారు ఆ సందులో రాదనుకుంటుంటే, రాకపోతే ఏమైంది, నడిచి రాలేవా. న్యాయం మాట్లాడేవాళ్ళు కొంతమంది అన్న దయ చూపించి కొంచెం దయతో, ఇది కష్టమే, దయతో కొంచెం మీరు 4 అడుగులు వేస్తే 4 కిలోమీటర్లు అని పిలుస్తూ ఉంటారు. న్యాయం కోసం పోరాడే గుంపు ఒక వైపున ఉంటుంది, కనికరం కోసం పోరాడే గుంపు మరొక వైపున ఉంటుంది. దేవుడి దగ్గరికి వస్తే న్యాయం మాట్లాడే హక్కు నీకు నాకు లేదు అంతే. ఎందుకంటే మన నీతి దేవుని దృష్టిలో చెప్పాలి. మనం ఎంత నీతిమంతులైన దేవుని దృష్టిలో ఆ నీతి ఎలాంటిదండి, మురికి గుడ్డ మసిగుడ్డతో సమానం నాకు తెలిసినంతవరకు. కనుక నీతి అయ్యా న్యాయం చేయండి అనడం కన్నా నీ కనికరం నా ఎడల చూపించండి. స్తోత్రం చెప్పడం గట్టిగా. కనికరం కొరకు, అందుకే బైబిల్లో మనం చూస్తాము, సమయోచితమైన సహాయం కొరకు కనికరం పొందినట్లు ఆయన కృపాసనాన్ని సమీపించండి. కృపాసనం ఎందుకు సమీపించాలి, కనికరం కొరకు. ఆ కనికరం ద్వారా సమయోచితమైన సహాయం మనకు కలుగుతుంది. దావీదు కనికరం కోసం దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. బత్షెబ విషయంలో ఆయన చేసిన పాపాన్ని బట్టి కనికరం కోసం అర్థించి కనికరించండి. మీరు చూడండి, దావీదు చరిత్ర మనం చూస్తే ఎంత గొప్ప లీడర్ అండి, ఎంత గొప్ప లీడర్. గొల్యాతు లాంటివన్నీ మట్టి కరిపించాడు. ఎంత గొప్ప లీడర్ అండి. ఆయన యుద్ధం చేసి వస్తే ఎంత ఫాలోయింగ్ ఆయనకి, లేడీస్ ఫాలోయింగ్ ఎక్కువ దావీదుకి. లేడీస్ వాళ్ళంతా కలిసి, ఆడవాళ్ళంతా కలిసి ఆయన మీద ఒక పాట రాశారు, ప్రైజ్ ది లార్డ్. సౌలు 1000 కొలదిగా, దావీదు 10,000 కొలదిగాని. ఓ లేడీస్ అంతా పోగైపోయి అక్కడెందుకు వచ్చారు వీళ్ళు నాకు అర్థం కాల. వీళ్ళంతా ఏంటండి అక్కడెందుకు వచ్చారు, ఆ యుద్ధ భూమి దగ్గరికి ఎట్లా వచ్చారు, కానీ వచ్చేసి వెంటనే పాట రాసి సౌలు 1000 కొలదిగా, దావీదు మరి బాబు ప్రభుత్వంలో ఉన్నాడు, ఆయన పరిపాలకుడుగా ఉన్నాడు, ఆయన కొంచెం తగ్గిస్తే మరి ఆయన ఏమైనా ఇబ్బంది పెడతాడని ఆ థాట్ ఏం లేదు. అంత ఏంటండి ఆ అభిమానం, అంతేకా, అభిమానం అంటే అంతేకా. పెద్ద ఫాలోయింగ్ అయ్యగారికి, దావీదు గారికి. ఏది ఆయన ఏదో పెద్ద స్థాయికి వెళ్ళిన తర్వాత కాదు, సామాన్యమైన సాధారణ విషయం, ఒక్క విజయం సాధించేసరికి పాటలు రాసేశారు. ప్రైజ్ ది లార్డ్. ఎన్నో శ్రేష్టమైన విజయం ఆయన వరించింది, రాజ్యం స్థిరపడింది, దేవుడు ఆయన్ని ఆశీర్వదించాడు, దేవుని హృదయానుసారుడు. ఇలాంటి ఎన్నో కార్యాలు తన జీవితంలో ఉన్నప్పటికీ కూడా ప్రేమైన వాళ్ళారా, ఆయన చేసిన ఒక పాపం, ఎప్పుడైతే పాపం చేసి ఆయన పతనమైపోయాడో, ప్రేమైన వాళ్ళారా, కన్నీళ్లతో ప్రార్థన చేస్తారు. అది సీక్రెట్గా చేసిన పాట కూడా కాదు, సీక్రెట్గా చేసిన ప్రార్థన. అసలు సీక్రెట్గా చేసి ఉంటే మనకి ఎందుకు తెలిసి ఉంటే చెప్పండి, ఈ సబ్జెక్టు. ఆయన సీక్రెట్గా కానీ గదిలో 4 గోడల మధ్యలో ఉండి, ప్రభువా ఎవరైనా ఉన్నారా చూడు, ఎవరన్నా, దేవా పాపినే నేను, నన్ను కనికరించి ఎవరైనా ఉన్నారా, ఎవరు అక్కడ పక్కకి వెళ్ళండి, దేవా అట్లనేమని ప్రార్థన చేశాను. ఆ రాజనగర్లో అందరూ తిరుగుతుంటే, దేవా నేను పాపిని, నీ కనికోసం కోరుకుంటా. ఆ రాజనగరం ఏమైంది, రాజుగారికి ఏమైంది, ఎందుకు ఇట్లా విలపిస్తున్నా, ఇలా ప్రలాపిస్తున్నా, దేవా నేను పాపిని, నన్ను కరుణించండి. తనకు ఒక కుమారుడు కలిగితే అతని కోసం 7 రోజులు ఉపవాసం ఉన్నాడు. దేవా కనికరించి, న్యాయం అడగల, చంటి బిడ్డని చంపేస్తావా ప్రభా, ఇది నీకు న్యాయమేనా అని అడిగాడు, న్యాయం అడగల. కనికరం కోసం అయ్యా కనికరించి ఈ బిడ్డని రక్షించండి అని గోజాడి ప్రార్థన చేశాడు. ఆ తర్వాత ఆ బిడ్డ మొత్తబడి ఆ బిడ్డ చనిపోవడం జరిగిందండి. అప్పుడు దావీదు, దేవా నీవు తీర్పు తీరిస్తే నేను నిర్మలుడిగా మార్చబడతాను. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ప్రేమైన వాళ్ళ, దేవుడు ఆజ్ఞాపిస్తే మనం నీతిమంతులుగా మారుతాం. ఆయన తీర్పు తీరిస్తే ఆయన తీర్పుని మనం గణపరచాలి.
ఆయన తీర్పు తీరిస్తే ఏ తీర్పు ఇచ్చిన దానికి నేను అంగీకరిస్తున్నాను. అయ్యా పిల్లోడిని చంపేశావా, చంపేస్తావు నీవు అన్నాడండి. నీవు ఆజ్ఞాపిస్తే మేము నీతిమంతులుగా కనబడతాం, నీవు తీర్పు తీరిస్తే మేము నిర్మలులుగా కనబడతాం అని దావీదు ప్రార్థన చేసుకున్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా హల్లెలూయా. ప్రియమైన వారలారా, మనుషులు ఎలా తీర్పు తీరుస్తారు, దేవుడు ఎలా తీర్పు తీరుస్తాడు? మనుషులు తీర్చినట్లు దేవుడు తీర్పులు తీరుస్తాడా అంటే అది ఎప్పటికీ కాదండి. మనుషులు ఎలా తీర్పు తీరుస్తారంటే వాళ్ళకి డౌట్ వచ్చిందనుకో వెంటనే అది క్లియర్గా వాళ్ళకి తెలిసి ఉండదు. బోసరగా కనబడుతుందన్న నాకు అక్కడ బోసరగా కనబడుతుంది. దూరం నుండి చూస్తే ఆయనే అమ్మ క్లియర్గా మీకు తెలిసిందంటే ఆయనలాగే ఉన్నాడు. అర్థమైందండి? ఆమెనా 100% ఆమె అంటే నాకు అప్పుడే కళ్ళజోడు నేను పక్కన పెట్టున్నాను. కళ్ళజోడు లేదు కానీ ఉండుంటే నాకు కనిపించుండేది. అప్పటికి ఫోన్ తీసాను కానీ ఛార్జింగ్ అయిపోయింది కనుక స్విచ్ ఆఫ్ అయిపోయిందని. ఏదో వాళ్ళకు ఒక అనుమానం వచ్చిందనుకోండి, ఆ అనుమానాన్ని బట్టి మాట్లాడుతుంటారు. కానీ మనం ఆరాధిస్తున్న దేవుడు ప్రియులారా, ఆయనకి సమస్తం తెలుసు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆయన దగ్గర అన్ని ఆడియో రికార్డు ఉంటుంది, ప్లస్ వీడియో రికార్డు ఉంటుంది. మనమైనా పిచ్చి ఫోన్లో ఒకటి పట్టుకొని అర్థమైందండి ఇట్లా రికార్డ్ చేస్తూ ఉంటాము. ఆయన ఏకంగా భూమి మీద అంతటికి ఒక కెమెరా సెట్ చేసేసాడు, అంతే. అది నీట్గా రికార్డ్ అవుతుంది, అంతే. ఆయన దగ్గర నుండి ఎవరు తప్పించుకోలేరు. ఆయనకి సమస్తం స్పష్టంగా కనబడుతూ ఉంటుంది. స్తోత్రం చెప్పండి గట్టిగా హల్లెలూయా. దేవుడు అనుమానాలతో సంశయాలతో ఎవరికి తీర్పును ఇవ్వడు. ప్రభు సంశయాలతో అనుమానాలతో దేవుడు తీర్పును ఇవ్వడు. మనుషులైతే వాళ్ళ తీర్పుకి అనుమానం ఆధారమై ఉంటుంది. ఇప్పుడు అమ్మాయి వచ్చి మందిరంలో ప్రార్థన చేసుకుంటుంది, ఏదో ఆమె మనోవేదనతో దుఃఖంతో ప్రభు సన్నిధిలో ఆమె తన హృదయాన్ని నీళ్ల వల్ల కుమ్మరించి ప్రార్థన చేస్తుంది. ఆమె పెదవుల కదలికను చూసి, ఆమె ఎక్స్ప్రెషన్ బట్టి, ఆమె కదిలిపోవడం బట్టి వెంటనే తీర్పిచ్చేశాడు. ఎవరైనా ఏలి, యాజకుడైన ఏలి ఏమన్నాడమ్మా? ద్రాక్షారసమును ఎంతవరకు మత్తురాలుగా ఉంటావు, నీవు ద్రాక్షారసమును నీ యొద్ద నుండి తీసివేయమని చెప్పగా, నీ దగ్గర నుండి ద్రాక్షారసం ఉందా? ఆమె దగ్గర ద్రాక్షారసం, ఆమె మత్తురాలా? అసలు ఎక్కడిది ద్రాక్షారసం? ద్రాక్షారసం ఉన్నట్లు నాకు అనిపించింది. ఆ సీసా చూస్తుంటే దాంట్లో ఉన్నట్టు అనిపించింది. ఆమె మత్తురాలుగా ఉన్నట్లు నాకు అనిపించింది. చదవండి మా. హన్నా అది కాదు నా ఏలినవాడా, నేను మనోదుఃఖంతో గలదానై ఉన్నాను. నేను ద్రాక్షారసమునైన మద్యమునైన పానము చేయలేదు కానీ నా ఆత్మను యెహోవా. ఒక సేవకుడు అనుమానంతో తీర్పిచ్చేశాడు. మనుషుల తీర్పులు ఎప్పుడు ఇలాగే ఉంటుందండి. డౌట్ వచ్చింది అంతే. డౌట్ని క్లియర్ చేసుకోవాలి కదండి. కానీ మన దేవుడు అలా కాదండి. అనుమానాలతో దేవుడు మనకు తీర్పును ఇవ్వడు. సమస్తాన్ని పరీక్షించి పరిశోధించి ఆ తర్వాతనే దేవుడు మనకు తీర్పిస్తాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆయన దగ్గర అన్ని డేటా మొత్తం ఉంది ప్రభు దగ్గర. స్తోత్రం చెప్పండి గట్టిగా. యేసు ప్రభు చూడ, మీరు వెళ్తారు, గాడిద కట్టబడి ఉంటుంది, గాడిద పక్కన గాడిద పిల్ల ఉంటుంది. మీరు దాన్ని విప్పుతున్నప్పుడు వాళ్ళు వచ్చేసి అడుగుతారు, అంటే ఇది ప్రభు కావాలని మీరు చెప్పండి. ఒక గాడిదని గురించి ఇంత డీటెయిల్డ్గా చెప్పాడు ప్రభు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇంకా మనల గురించి ప్రభు చెప్పడా? మన డేటా అంతా దేవుడి దగ్గర ఉంది. మనుషులు పైరూపాన్ని చూస్తారేమో కానీ దేవుడు మన హృదయాలను చూస్తాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. మనుషులు ఇంకెలా తీర్పు తీరుస్తారంటే మనుషులు చెప్పిన దాన్ని బట్టి తీర్పు తీరుస్తారు. ఎవరు చెప్పారు నీకంటే వాళ్ళు చెప్పారు. నీవు చూసావా? నేను చూడలేదు కానీ వాళ్ళు చెప్పారు కాబట్టి నేను నమ్మాను. వాళ్ళు నమ్మదగిన వాళ్ళు కనుక వాళ్ళు చెప్పారు కాబట్టి ఖచ్చితంగా ఆయన చెప్తే ఖచ్చితంగా అది జరిగా ఉంటుంది. యోసేపుని చెరసాలు పంపించడానికి కారణం ఏంటంటే పోతిఫరు భార్య ఫిర్యాదు చేసిందనమాట. ఎవరు చూశారు, ఎవరు చూడలా, ఎవరు చెప్పారంటే ఆమె చెప్తుంది. బాధితురాలు కదా, బాధితురాలు చెప్పిందంటే బాధితురాలు చెప్పినంత మాత్రమే అది నిజమైపోతుంది. లోకంలో ఇలాంటి కార్యాలు ఎన్నో మనం చూస్తున్నాం.
ప్రైజ్ లార్డ్. స్విగ్గీ, జొమాటో ఫుడ్ దాన్ని తీసుకొచ్చిన వాళ్ళ మీద రకరకాలమైన సమస్యలు కలుగు చేయడం మనం చూస్తున్నాం. ఎవరు చూశారంటే ఎవరు చూడలే. ఎవరో చెప్పిన దాన్ని బట్టి నింద వేసేస్తారు, ఎవరో చెప్పిన దాన్ని బట్టి తీర్పు తీర్చేస్తారు, ఎవరో చెప్పిన దాన్ని బట్టి మాట్లాడేస్తూ ఉంటారు. ప్రైజ్ లార్డ్. దానియేలు మీద చెప్పిన దాన్ని బట్టి సింహపు గుహలో పడవేశారు. స్టెఫను గురించి చెప్పిన దాన్ని బట్టి ఆయన రాళ్లతో కొట్టి చంపేశారు. మనుషులు, ప్రేమైన వాళ్ళరా, మనుషులు చెప్పిన మాటలను బట్టి తీర్పు తీరుస్తూ ఉంటారు. దేవుడు మనుషులు చెప్పిన మాటని ఆయన వినడండి, ఆయన హృదయాన్ని పరిశోధించి మనకు తీర్పునిస్తాడు. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. చిన్న కుమారుడు దూరదేశానికి వెళ్ళాడు, దుర్వ్యాపారం చేశాడు, ఆస్తిని అంతా పాడు చేసి ఇంటికి తిరిగి వచ్చాడు. చిన్న కుమారుడిని కనీసం పెద్ద కుమారుడు కలిశాడా? రాగానే వెళ్ళి కలిశాడా? సరే, ఆయన ఎలా ఉన్నాడు ఏంటి వివరాలు నాన్నేమన్నా చెప్పాడా? చెప్పలా. పని వాళ్ళు ఏమన్నా వచ్చి వివరంగా చెప్పారంటే వాడు వెళ్ళాడు, తిరిగి వచ్చాడు, నాన్న ఇంట్లో ఫంక్షన్ పెట్టాడు, పార్టీ పెట్టాడు అని ఏదో చెప్పాడు. మొత్తం ఫంక్షన్ ఏదో జరుగుతుంది అని చెప్పారు. వెంటనే ఆ పెద్ద కుమారుడు వెంటనే ఏమని తీర్పిచ్చాడు తెలుసండి? నీ ఆస్తి అంతటిని తీసుకెళ్ళి వేశ్యలతో పాడు చేసిన నీ చిన్న కుమారుడు వచ్చాడు అంటున్నాడు. ఆయన ఆస్తిని వేశ్యలతో పాడు చేశారని నీకెవరు చెప్పారు? మీకు అర్థమవుతుందండి? మనుషులు ఏదో చూసిన దాన్ని బట్టి, ఏదో విన్న దాన్ని బట్టి వెంటనే ఈడు పాపాత్ముడు, ఈడు పరిశుద్ధుడు, ఈడు నీతిమంతుడు, ఈమె భక్తిపర్రాలు అని తీర్పిచ్చేస్తూ ఉంటారు. ప్రేమైన వారు, విన్నదాన్ని బట్టి, చూసిన దాన్ని బట్టి కొంతమంది తీర్పు తీర్చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఆయన వేశ్యలతో ఆస్తిని పాడు చేశారు, నీకు ఎవరు చెప్పారు? కానీ నాన్న చూడండి, నాన్న మనసు ఎంత గొప్ప మనసో. అవునా వేశ్యలతో పాడు చేశాడా? అవునా అని పెద్దోడు మాట వినేసి వెంటనే మ్యూజిక్ ఆపండి, ఆ డ్యాన్స్ అంతా ఆపండి, బిర్యానీ తాలింపులు వేసేసారా, ఆపండి అన్నాడండి. ప్రైజ్ లార్డ్. అదే దేవుని మనసు. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. మనమైతే వెంటనే ఆపేస్తాం. కూటం లేదు, గెటం లేదు, ప్రార్థన లేదు, గెరతం లేదు, అసలు మేమేదో మంచి కార్యక్రమాలని వచ్చాము. ప్రైజ్ లార్డ్. ప్రేమైన వాళ్ళరా, కానీ తండ్రి మనసు చూడండి. ఆపండి ఫంక్షన్ అన్నాడండి. నువ్వు చూసావా? వాడు వేశ్యలతో ఆస్తిని పాడు చేయడు. అసలు బైబిల్ చెప్పలేదు వాడు ఆ వేశ్యలతో ఆస్తిని పాడు చేశాడని. బైబిల్ చెప్పలేదు. వాడు దూరదేశానికి వెళ్ళాడు, దుర్వ్యాపారం చేశాడు. మరి ఏ వ్యాపారం చేశాడో తెలియదు కానీ దుర్వ్యాపారం చేశాడు అంతే. కానీ ఈ అన్నయ్యకి మరి ఎవరు చెప్పారో, ఎవరు మాట విన్నాడో మొత్తం మీద తీర్పు తీర్చి, మన దేవుడు అలా తీర్పు తీర్చేవాడు కాదు. ప్రైజ్ లార్డ్. మూడోదిగా మనుషులు ఇచ్చే తీర్పు. ఒకటి అనుమానాలతో తీర్పిస్తారు. రెండవదిగా మనుషులు చెప్పిన చెప్పుడు మాటను బట్టి వాళ్ళు అలా అని తీర్పిచ్చేస్తారు. మూడవదిగా ఆధారాలు దొరికితే తీర్పిస్తారు. కోర్టులోనైనా వాళ్ళకి ఆధారాలు కావాలి అంతేనండి. కోర్టు తీర్పు అయినా కానీ అక్కడ ఉండే సాక్ష్యాధారాలను బట్టి తీర్పిస్తారు. మనం ఆరాధిస్తున్న దేవుడికి సాక్ష్యాధారాల మీద కూడా దేవుడు ఆధారపడ్డు. సాక్ష్యాధారాలతో ఒక ఆమెను పట్టుకుని వచ్చారు. పాపాత్మరైన స్త్రీకి సాక్ష్యాధారాలు ఉన్నాయి. ఈమె పాపం చేస్తూ ఉండగా మేము చూసామని సాక్ష్యాధారాలతో వచ్చి నిలబడ్డారు. ఆయన యేసు ప్రభు వాళ్ళ సాక్ష్యాధారాలను తీసుకొని ఆమెకి తీర్పు తీర్చలేదు. అమ్మా, నేను కూడా నిన్ను శిక్షించను, నేను నిన్ను క్షమిస్తున్నాను, ఇక మీదట నీవు పాపం చెయ్యొద్దు. చెప్పండి కూడా దేవునికి స్తోత్రం చెప్పడం గట్టి. హల్లెలూయా. కనుక ఈ ప్రశస్త రాత్రి ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. మనల్ని మనం పరీక్షించుకొని, మనుషులైతే అలా తీర్పు తీరుస్తారు. మనం ఆరాధిస్తున్న దేవుడు మరి ఆయన హృదయాన్ని పరిశోధించే దేవుడికి అంతా తెలుసా లేదండి? దేవుడికి అంతా తెలుసు. కనుక నీవు ఇక్కడ న్యాయం తీర్చు తేల్చుకుందాం అని కాకుండా నా మీద కనికరం చూపించి నన్ను నీతిమంతునిగా మార్చండి. శుద్ధ హృదయాన్ని నాకు దయచేయండి. ఈ సోపుతో నన్ను కడగండి ప్రభా. విరిగి నలిగిన హృదయంతో నీ సన్నిధికి వచ్చాను. నన్ను కరుణించండి, కటాక్షించండి దేవా. స్థిరమైన మనసు నూతనంగా పుట్టించండి. పాపం చేస్తే పరిశుద్ధాత్మ నాకు దూరం అయిపోతాడు. రక్షణ సంతోషం నేను కోల్పోతానేమో. ఆ రక్షణ సంతోషం నాకు మరలా పుట్టించండి అని ప్రార్థన చేసుకుందాం.
పరిశుద్ధుడా యేసయ్యా, నీకు స్తోత్రములు. ఈ రాత్రి కాల సమయంలో ఈ శుద్ధీకరణ కూడికను ఆశీర్వాదకరంగా జరిగించారు. మీ సేవకుని ద్వారాను మాట్లాడిన ప్రతి మాటను బట్టి ప్రభువా నీకు స్తోత్రములు. ఆనాడు దావీదు మహారాజు అయా బత్షెబాతో పాపము చేసినప్పుడు నాతాను ప్రవక్త వచ్చి హెచ్చరించినప్పుడు ఏ రీతిగా పశ్చాత్తాపపడి నాయన ప్రార్థన చేశాడో నువ్వు మాకు తెలియపరిచావు నాయన. నిజమే, దావీదు మహారాజు విరిగి నలిగిన హృదయముతో అయ్యా తన్ను తాను పరిశుద్ధపరుచుకుంటూ ఏ రీతిగా ప్రార్థన చేశాడో మా ఆత్మీయ జీవితాల్లో కూడా మా తప్పులు, మా పాపములు, మా అపరాధములు క్షమించమని మేము కూడా అదే రీతిగా అడిగి నాయన పరిశుద్ధపరచుకోవడానికి మీరు మాకు సహాయం చేయండి. మా అతిక్రమములు మాకు తెలిసే ఉన్నవి, మా దోషములు నీ ఎదుట ఉన్నది. కేవలము నీకు విరోధముగా నేను పాపము చేసి ఉన్నానని దావీదు ఒప్పుకున్నాడు తండ్రి. మేము కూడా మా పాపాలను కప్పుకొనక ఒప్పుకొని విడిచిపెట్టినట్లుగా మీరు మాకు సహాయం చేయండి. నీవు ఆజ్ఞ ఇచ్చినప్పుడు నీతిమంతుడుగా కనిపిస్తావు అయ్యా. నీవు తండ్రి నిర్మలుడుగా నీవు కనిపిస్తావు అయ్యా తీర్పు తీరిస్తే. అదే రీతిగా తండ్రి మా ఆత్మీయ జీవితాల్లో కూడా మేము తండ్రి నీతిమంతులుగా నిర్మలులుగా మార్చబడినట్లుగా మీరు మాకు సహాయం చేయండి. ఆనాడు ఏలి అయ్యా హన్నాను తీర్పు తీర్చాడు. నువ్వెంతకాలం ద్రాక్షారసముతో మత్తురాలవై ఉందువని తీర్పు తీర్చాడు. అలాగే యోసేపును పోతీఫర్ భార్య దోషిగా నిలబెట్టింది తండ్రి. మనుషులైతే తండ్రి మాకు న్యాయము తీరుస్తారు, తీర్పు తీరుస్తారు, కానీ నీవైతే మా అతిక్రమాలను తుడిచివేసి మా దోషాలను పరిహరించే దేవుడుగా ఉన్నందుకు నీకు స్తోత్రం. తప్పిపోయిన కుమారుడు తిరిగి వచ్చినప్పుడు ఆ తండ్రి ఏ రీతిగా కుమారుణ్ణి చేర్చుకుని అతన్ని క్షమించి అతన్ని తిరిగి నాయన తన ఇంటిలోనికి నడిపించాడో అలాగే మేము కూడా తప్పిపోయిన కుమారుని వలె ఎన్నోసార్లు దోషములతో, అపరాధములతో, అతిక్రమములతో, పాపములతో మేము నీకు దూరమైపోయినప్పుడు తండ్రి తిరిగి మమ్మలను చేర్చుకున్నావు, మమ్మలను పరిశుద్ధపరిచావు ప్రభువా. అందును బట్టి నీకు స్తోత్రములు అయ్యా. పాత నిబంధనలో కరుణాపీఠమును, క్రొత్త నిబంధనలో కృపాసనముగా నువ్వు మార్చినందుకు నీకు స్తోత్రం. కనికరింపబడి సమయోచితమైన సహాయము పొందునట్లు ధైర్యముతో కృపాసనమును సమీపించడానికి మాకిచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి ప్రభువా నీకు వందనాలు. నీ శిలువ రక్తము ద్వారా మమ్మలను సమీపస్తులుగా నువ్వు చేశావు తండ్రి. మమ్మలను పరిశుద్ధపరిచావు, నీతిమంతులుగా తీర్చావు, నిర్దోషులుగా మార్చావు. అందును బట్టి నీకు స్తోత్రములు. మరలా పాపాల్లో మేము పడిపోకుండా పరిశుద్ధతను మేము అంతం వరకు కాపాడుకొని నీ ఎదుట నిర్దోషులుగా, నిష్కలంకులుగా నిలబడుటకు శక్తి గల వారిగా మాలో ఒక్కొక్కరిని మీరు మార్చండి. ఈరోజు విన్న వాక్యాన్ని బట్టి నడుచుకోవడానికి, మమ్మల్ని మేము పరిశుద్ధపరచుకోవడానికి సహాయము చేయండి. మమ్మల్ని అందరినీ రాత్రి పరిశుద్ధపరచమని ఘనత, మహిమ, ప్రభావములు మీకు ఆరోపిస్తూ యేసు క్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. 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 తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, సన్నిధి, సమాధానం సర్వలోకంలో ఉన్న సమస్త పరిశుద్ధులకు, ఈ శుద్ధీకరణ కూడికలో పాల్గొన్న వారికి, లైవ్ వీక్షించిన వారికి, దేవుని వాక్యం ప్రకటించిన తన దాసునికి దేవుని నిత్య కృప సదాకాలం తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. హల్లెలూయా.